దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాయి. ఇప్పుడున్న జనరేషన్ కి ఈ వయసులో నేను చెప్పేది ఇప్పుడు అవేర్నెస్ అండి. ఏ వయసులో ఎప్పుడు ఎలా ఉండాలో అలా ఉండడం. 50 ఏళ్ళ నేను 25 ఏళ్ళ వాళ్ళకి 50 ఏళ్ళ ఇలా ఉంటామని చెప్పాను. 25 ఏళ్ళ వాడు 25 ఏళ్ళ వాడు ఉండాలి. 50 ఏళ్ళ వయసులో 50 ఏళ్ళ ఎలా ఉండాలి. అవేర్నెస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను మొదలు పెట్టుకుంటాను. నా రిటైర్మెంట్ సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు తర్వాత 27 సంవత్సరాల సర్వీస్ లో సమయానికి తగ్గట్టుగా సూచనలు సలహాలు ఇచ్చినటువంటి సూపర్వైజర్స్ అధికారులందరికీ, అలాగే సహాయ సహకారాలు ఇచ్చినటువంటి ఉద్యోగులకి మీరందరూ ఎస్పెషల్లీ అసిస్టెంట్ లోకల్ పైలట్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రైల్వే ఉద్యోగం మన ఎస్పెషల్లీ లోకల్ స్టాఫ్ వీఆర్ ఫ్రంట్ లైన్ వారియర్స్. దేశ సరిహద్దుల్లో నిలబడి యుద్ధం చేసే సైనికులు మనం ఎంత గౌరవిస్తామో అలాగే మనం కూడా రైల్వేలో ముందుకు నడిచే మనకు కూడా అంత గొప్ప గౌరవం. We should feel very much proud for that. తర్వాత ఇకపోతే నేను ముఖ్యంగా చెప్పాలనుకుంటే ఏంటంటే బీఆర్ఎస్ ఇవ్వడానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. చాలా మందికి అనేక సందర్భాలు అనేక విషయాలు చెప్పడం జరిగింది. ఫోర్మెన్ గారు అన్నట్టు ప్రీమెచ్యూర్ రిటైర్మెంట్ అన్నారు కదా. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మీకు అంతా తెలిసిందే, ఆల్రెడీ ఇట్స్ గోయింగ్ ఆన్ పీరియాడిక్ రివ్యూ was going on by the central government for strengthening of all public sectors, including railways, and for improving the efficiency of the administrative machinery point of view. The premature retirement and this question, that is nothing but VRS to CA, compulsory retirement to VRS to nothing but ఒకటే. కొంచెం తేడా ఉంటుంది. ఉదాహరణకు అడిగితే VRS అని అనుకోండి, ఇది వెళ్ళిపోవడం. CR అనుకోండి, ఇది గెట్టేయడం లాంటిది. అది సూపర్ యాన్యుయేషన్ అనుకోండి, సాగనంపడం లాంటిది. మన జీవితంలో కూడా మనం ఏంటంటే వెళ్ళిపోవడానికి సిద్ధమైతే సాగనంపే టైం వచ్చినప్పుడు మనం సంతోషం వెళ్ళిపోవడానికి అది కారణం. అలాగా ఎంటి వెళ్ళిపోవడం అనేది కొంచెం ఇబ్బందికరమైన అనమాట. వాటి ఇంపాక్ట్ వాటి రిజల్ట్ అంతా ఒకటి అయినప్పటికీ వాటిలో థిన్ లైనింగ్ అనమాట, డిఫరెన్స్ మనకు చాలా చెప్తారు. ఉదాహరణకి సన్ రైజ్ సన్సెట్ ఉంది, అవి ఎక్కువ డిఫరెంట్ నేమ్స్ ఆఫ్ సేమ్ ఫ్యాక్ట్ లేదా బోత్ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ సేమ్ థింగ్. అంటే నథింగ్ బట్ ద టూ సైడ్స్ ఆఫ్ సేమ్ కాయిన్ అంటారు కదా. అంటే బై లుకింగ్ ఫ్రమ్ ద డిఫరెంట్ పాయింట్స్ దే లుక్స్ లైక్ దట్, బోత్ ఆర్ సేమ్ అన్నట్టే. ఇక్కడ సిఆర్ అయినా విఆర్ఎస్ అయినా సిఆర్ విషయానికి వస్తే మన డిసిప్లినరీ అప్లికేషన్స్ అది మేజర్ కనాలి. విఆర్ఎస్ దానికి పెద్ద తేడా లేదు. అందుకని జనరల్ గా విఆర్ఎస్ అనగానే ఎవరికైనా కూడా ఒక రాంగ్ కాన్సెప్ట్ లేదా మిస్కన్సెప్షన్ ఉంటుంది. యాక్చువల్గా వీ షుడ్ నాట్ ఫీల్ ఫర్ దట్. ఇప్పుడున్న యాక్చువల్ విషయాలు వన్ ఆఫ్ ది రీజన్ నేను ఇవ్వడానికి కారణం చెప్పండి, అడ్మినిస్ట్రేటివ్ ఆస్పెక్ట్ లో ఇన్ వ్యూ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఐ హావ్ డిసైడెడ్ టు గివ్ విఆర్ఎస్ అని చెప్పి. స్పిరిచువల్ ఆస్పెక్ట్ చాలా వేరియస్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి, అందులో వన్ ఆఫ్ ది ఇప్పుడు ఆ ఉద్దేశంతో ఇచ్చాను అన్న సంతృప్తితో మీకు కూడా చెప్తున్నాను. మీరు కూడా ఎప్పుడైనా మీ జీవితంలో కూడా ఈ కంటెంట్మెంట్ సెటిల్మెంట్ అంటారు కదా, అలాంటిది రిటైర్మెంట్ కూడా 60 ఏళ్ళు 65 ఏళ్ళు ఆయా సెక్టార్స్ లో ఉన్నప్పటికీ మీరు వెన్ యూ ఫీల్ సాటిస్ఫైడ్ విత్ యువర్ సెల్ఫ్ దెన్ ఇట్స్ బెటర్ టు లీవ్ దట్ వాట్ ఎవర్ దట్. దానివల్ల బై గివింగ్ సమ్ ఫెసిలిటేషన్ టు అదర్స్. నేను వదిలేసి వెళ్ళిపోయాను అనుకోండి, దిస్ ఛాన్స్ విల్ బి గివెన్ టు సమ్ అదర్ పర్సన్. ఇట్స్ నథింగ్ బట్ సర్వీస్. అంటే ఇలా వేరే ఆస్పెక్ట్స్ లో వచ్చాను. అంతే 30 సంవత్సరాల సర్వీస్ ఉన్నప్పటికీ ఈ 27 సంవత్సరాల సర్వీస్ లో చాలా క్షేమంగా నిర్విఘ్నంగా చేశాను. చాలా హాయిగా. నేను ఫ్రీడమ్ అంటే లేకుండా అనుకోవాలి. ఫ్రీడమ్ ఉంది, ఐ ఎంజాయ్డ్ ఫ్రీడమ్ ఇన్ దిస్ జాబ్. ఎందుకంటే మనకి డిసిప్లిన్ నేర్పించింది, పంక్చువాలిటీ నేర్పించింది, సేఫ్టీ నేర్పించింది. ఇవన్నీ కూడా మన సూపర్వైజర్స్ రూపంలో ఎన్ని అసలు స్వేచ్ఛ అనే దానికి విచ్చలవిడితనానికి చాలా తేడా ఉందండి. విచ్చలవిడితనం స్వేచ్ఛ అంటే నిజమైన డెఫినేషన్ నియమాలతో ఉన్నటువంటి లేదా నిగ్రహంతో ఉన్నటువంటి నియమ నిబంధనలకు అనుసరించి సాగే జీవన విధానమే స్వేచ్ఛ. అంతేగాని ఆకర్షణలు లొంగిపోయి ఇష్టానుసారం ప్రవర్తించడం, లేకపోతే ఇంద్రియాలకి లోబడిపోయి ఎట్లంటే ఒక పరాధీనమైన స్థితి అనేటువంటి స్వేచ్ఛ కాదు. మనం జనరల్ ఫీల్ అవుతాం, ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. కానీ నిజంగా ఈ జాబ్ లో మనం చేస్తున్నందుకు చాలా స్వేచ్ఛను అనిపిస్తాం. ఇంకా ఎంత స్వేచ్ఛను అనిపిస్తూ కూడా ఇంకా 10 సంవత్సరాల ముందే ఎందుకు వదిలేసి వెళ్ళిపోతున్నారంటే స్వేచ్ఛలో కూడా 3 రకాలు ఉన్నాయి. ఫ్రీడమ్, ఫ్రీడమ్ ఫ్రమ్, ఫ్రీడమ్ ఫర్ అండ్ అబ్సల్యూట్ ఫ్రీడమ్, అల్టిమేట్ ఫ్రీడమ్ అంటారు. ఈ అల్టిమేట్ ఫ్రీడమ్ అనేది ఎలా ఉంటుందంటే, ఉదాహరణ చెప్తాను, ఏ నుంచి ఎల్ వరకు చెప్పాల్సి వస్తే, ఇఫ్ యూ లీవ్ యువర్ అటాచ్మెంట్స్, బాండేజెస్, కంపల్షన్స్, డిజైర్స్, ఎక్స్పెక్టేషన్స్, ఫియర్స్, గోల్స్, ఐడెంటిఫికేషన్స్, ఇవన్నీ మీరు ఎప్పుడైతే మీ జీవితం నుంచి పక్కన పెడతారో
then you will be joyful. If you are joyful, it means you are king. When you are king, you are nothing but God. From I to L, alphabetical order చెప్పినట్టు that is nothing but absolute freedom. Actually, ప్రతి ఒక్కరు కోరుకునేది ఫ్రీడమ్. కానీ ఫ్రీడమ్ ఇస్ మోస్ట్ డేంజరస్. ఫ్రీడమ్ అనేది ఒక కత్తి అయితే దాన్ని జాగ్రత్తగా పెట్టే ఒక వర లాంటిది అవేర్నెస్. అవేర్నెస్ అనే వివేకం ఎవరికైనా ఉంటే జీవితంలో వాళ్ళ జీవితం చక్కగా ఉంటుంది. అందుకే వివేకవంతుల జీవితం ఒక పండగ లాంటిది. మేధావులు, తెలివైన వాళ్ళు, ఇక రకరకాల అందరి జీవితం ఒక సమస్యలు వలయం అంటారు. ఎందుకంటే వాళ్ళు ప్రతి దాన్ని ఒక సమస్యగా చూస్తారు, అందుకని దాని పరిష్కారం కోసం ప్రయత్నిస్తారు. పరిష్కారం దొరుకుతుంది. బట్ ఇఫ్ యూ సాల్వ్ వన్ ప్రాబ్లమ్, definitely it creates some more problems. Again, we will involve with the problems and all various throughout our life we will try to solve that problem. అందుకనే మనం ఎక్కడో మాట చదివాం, మీకు ఏదైనా ఎప్పటికీ ఎంత ప్రయత్నించినా అది పరిష్కారం కాలేదంటే దాన్ని అసలు మీరు సమస్యగా భావించకండి. మీరు ఒప్పుకొని తీరవలసిన వాస్తవం అది అని మీకు తెలుసుకుంటే జీవితం ఏ సమస్య ఉండదు. నేను వెళ్ళబోయే ముందు మీకు చెప్తున్నటువంటి మంచి మాట, ఇలా మాట్లాడుకుంటే ఏవేవో ఒకదానికి కూడా సంబంధం అనేది వచ్చినట్టు చివరికి ఏదో కన్ఫ్యూజన్ వస్తుంది. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ యూ ఆల్సో. మీరు కూడా అత్యంత సమర్థవంతంగా మీ సర్వీస్ కొనసాగించి అత్యంత హాయిగా ఆనందంగా, మిగతా సర్వీసులో ఉన్నప్పుడు ఎంత హాయిగా ఉన్నాను, వీటికంటే పై స్థాయిలు చాలా ఉన్నాయి. హాయి కంటే సుఖం, సుఖం కంటే సంతోషం, సంతోషం కంటే ఆనందం, ఆనందం కంటే బ్రహ్మానందం. మరి ఆ స్థాయికి వెళ్ళాలి అంటే దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ తెలియదు. ఏదైనా ఒక దాన్ని మనం వజ్రాలు ఉన్నాయి రాళ్ళ కంటే మంచిగా చెప్పినప్పుడు మనం వజ్రాలు చూడప్పుడు రంగురాళ్ళే పడుతుంటాం. కానీ నిజమైన వజ్రాలు చూసినప్పుడు ఇక దాన్ని వదిలేమని ఎవరు చెప్పాల్సిన పని లేదు. అంటే మీరు కూడా యువర్ లైఫ్ యూ ఎక్స్పీరియన్స్ మోర్ పాజిటివ్ means of your happiness, then definitely you will live. Everyone definitely will become free sooner or later. It will be sure. That's Swami Vivekananda said. లేకపోతే మన జీవితంలో అన్ని వ్యవస్థలు కానీ మనుషులు కానీ సత్యంగా నడవడానికి చట్టాలు, రూల్స్ అని ఏర్పాటు చేసుకున్నాం కదా. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? మన అనుభవంలో నుంచి వచ్చాయి కదా. రూల్స్ ఆర్ ఫ్రేమ్డ్ అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. అట్లే ఈ డిసిప్లిన్ యాక్టివిటీస్ ఈ రియాలిటీ చెప్పడానికి నేను ఏంటంటే, ఈ సంస్థలు ఈ రోజు నాటి ఇన్ని అనుకూలతలు, అనేకమైనటువంటి ప్రివిలేజెస్, బెనిఫిట్స్ మనం చూస్తున్నామంటే మన సోదరులు పెద్దవాళ్ళు ఎంత కష్టాలు పడ్డారు. ఒకప్పుడు బ్రిటిష్ చాలా ఏళ్ల క్రితం ఏ సదుపాయాలు ఒక బానిసత్వంగా ఉండేది కదా. అలాంటి చట్టాలు అడ్మినిస్ట్రేటివ్ సైడ్, స్టాఫ్ సైడ్ చేసిన పోరాటాల వల్ల ఎన్నో విజయాల వల్ల ఈ రోజు నాడు మనం ఎన్నో సౌలభ్యాలు పొందుతాం. ఉదాహరణ చూస్తే 1923 ముందు అసలు ఎక్కడున్న పనిచేసే వాళ్ళకి ఏదైనా అయినా, ప్రాణాలు పోయినా ఏ దిక్కు మొక్కు లేదు. అప్పుడు కార్మికులు చేసిన పోరాటం 1923 వర్క్మెన్ కాంపెన్సేషన్ వచ్చింది. తర్వాత 1926 లో సరే వచ్చింది. వచ్చిన తర్వాత ఇది పోరాటం చేసేదానికి ఒక ఆర్గనైజర్ సెక్టర్ లేనప్పుడు 1926 లో ట్రేడ్ యూనియన్స్ యాక్ట్ కింద తెచ్చుకోబోయారు. సరే ట్రేడ్ యూనియన్స్ ఫామ్ అని సరైన జీతాలు ఇచ్చేవాళ్ళు లేరు, అడిగితే ఎంత ఇస్తామని తెలియదు, ఎవరికి ఎంత ఇస్తున్నా తెలియదు. ఒక విధమైన బాధ్యత. అప్పుడు 1936 లో పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ గమనించండి. ఇవన్నీ ఎట్టు వచ్చినాయి? మనం ఏర్పరచుకున్న చట్టాలు కానీ, రూల్స్ కానీ ఫ్రేమ్డ్ అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అట్లే అలా వేరే యాక్ట్స్, ఇన్సూరెన్స్ అలాగే వచ్చింది, 52 లో పిఎఫ్ అలాగే వచ్చింది, 72 లో గ్రాట్యుటీ అలాగే వచ్చింది. మనం చేసుకున్న పోరాటం వల్ల 1960 లో పే కమిషన్, 68 లో డిఏ, 74 లో బోనస్, 2004 లో క్యాడర్ రిస్ట్రిక్షన్, 28 లో ఉన్నదాన్ని 80-20 తెచ్చుకున్నాం. ఎన్ని గొప్ప అచీవ్మెంట్స్ మన సోదర యూనియన్స్ అన్ని మనం చేసి 74 తెలుసు. 2004 లో మన బ్రదర్స్ ఎంతమంది ఎంత ఇబ్బంది పడ్డారు. మనం సమర్థవంతం చేసుకుంటే మనం ఉన్నాయి ఒక్కొక్కటి అన్ని పోతున్నాం. మనం ఎంత కష్టపడుతున్నా ఇలాంటి కేటగిరీలు కూడా మనం పోతుంటే ఎందుకంటే కష్టపడుతుంది. అలాగే ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు అలాగే రూల్స్ అలాగే ఫ్రేమ్ చేసుకుంటూ వచ్చారు. ఒకప్పుడు హెచ్ఓఆర్ లేదు. 1961 హెచ్ఓఆర్ ఫ్రేమ్ చేశారు. అవర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ రెగ్యులేషన్స్ ఎవరితో ఎంతమంది చేయించాలి ఏంటి? ఆ చికాగోలో 8 గంటలు మంది పడతాం. మన రైల్వేస్, బ్రిటిష్ రైల్వేస్, ఇండియన్ రైల్వేస్ మారిన తర్వాత 1951 లో 1961 లో రివైజ్ అయ్యి హెచ్ఓఆర్. సరే రివైజ్ అయ్యి పని చేయించుకుంటారు. పని చేయించుకుంటే మనుషుల్లో ఉన్న అలసత్వం కారణంగా సరిగా పనిచేయట్లేదు. అని తర్వాత ఏం చేస్తారు? కాంట్రాక్ట్ రూల్స్ ఫ్రేమ్ చేస్తారు 1966 లో. దాంట్లో కాంట్రాక్ట్ రూల్స్ మొట్టమొదటి చెప్తున్న రూల్ ఏంటి తెలుసా? ఒక 20-23 రూల్స్ ఉన్నాయి. I shall maintain the absolute integrity and I pay the devotion duty అన్నారు. 2 పదాలు మొట్టమొదటి రూల్స్. ఇందులో ఇంటిగ్రిటీ అంటే ఏంటి?
ఎవరన్నా చూసినా చూడకపోయినా చెప్పినా చెప్పకపోయినా నీ బాధ్యత నువ్వు సక్రమంగా ఎవరు చూస్తారా? ఇంటిగ్రిటీ. ఆ ఇంటిగ్రిటీ ఉందా? అది లేదు. క్లియర్ అండ్ గోల్ ఏమైంది? 1968 వచ్చింది. 68 వచ్చేటప్పటికి డిసిప్లిన్ అండ్ యాక్టివిటీస్ కాంటాక్ట్ సరిగా ఉంటే అన్ని రూల్స్ డిసిప్లిన్ యాక్టివిటీస్ బాగుందా వచ్చాయి. వచ్చిన తర్వాత అందులో ఏమొచ్చాయి? మైనర్ పెనాల్టీస్, మేజర్ పెనాల్టీస్. ఆ మేజర్ పెనాల్టీస్ లో ఉన్నదే సిఆర్. మేజర్ పెనాల్టీస్ లో ఫస్ట్ లోయర్ గ్రేడ్, లోయర్ స్కేల్ లో ఉంది. తర్వాత కంపల్సరీ రిటైర్మెంట్, తర్వాత రిమూవల్ డిస్మిస్. మరి సిఆర్ ని బిఆర్ తో కొలుచుకోకూడదు అన్నట్టు. అది గెంటెడ్ రిజల్ట్ ఒకటే ఉండొచ్చు. కాబట్టి విఆర్ అంతా ఎందుకు చెప్తున్నానంటే, విఆర్ఎస్ ఇచ్చిన వ్యక్తి ఎవరు వెళ్ళిపోతున్నారంటే అతన్ని చాలా గొప్పగా చూడడానికి ప్రయత్నించండి. మీరు కూడా లైఫ్ లో బాగా సెటిల్ అయ్యాక ఇంతటితో చాలా అనుకోండి. ఇకపోతే వేరే ఆస్పెక్ట్స్ లో చెప్పాలంటే అన్ని ఆస్పెక్ట్స్ నా దగ్గర. స్పిరిచువల్ ఆస్పెక్ట్, రిలీజియస్ ఆస్పెక్ట్, సోషల్ ఆస్పెక్ట్, ఎకనామికల్ ఆస్పెక్ట్, యువర్ ఫిజికల్ ఆస్పెక్ట్, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చెప్పాలంటే 2012 అమెరికాలో చేసిన ఒక నోబెల్ ప్రైజ్ విన్నర్ చేసిన ఒక రీసెర్చ్ సర్వీస్ ఆర్ బోత్ సైంటిఫిక్. వి మస్ట్ యాక్సెప్ట్ ఇట్. అద్భుతాలు అక్కడెక్కడ జరుగుతాయి, ఎక్సెప్షనల్ అందరికి జరిగే కదా. ఆ సైంటిఫిక్ సర్వేలో చెప్పింది ఏంటంటే, ఒక మన లాంగివిటీ ఆయుర్దాయం మీద మన రిటైర్మెంట్ ఎఫెక్ట్ అనేది ఎలా ఉంటుంది అనేది క్లియర్ కట్ గా చెప్పారు. వారికి వెళ్ళినప్పుడు అంటే వేరియస్ పారామీటర్స్ ఆఫ్ ఫ్యాక్టర్ డెఫినెట్లీ ఇన్ఫ్లుయెన్స్ అవర్ లాంగివిటీ. మనం జనరల్ గా ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ ఐ విల్ లివ్ ఫర్ 100 years అంటాం. బట్ ద రియల్ ట్రూత్ జిఆర్ అనుకోవచ్చు దాన్ని. ఎస్ఆర్ జిఆర్ ఏంటి? వి మే గో ఎట్ ఎనీ మూమెంట్. అవును కదా. కానీ మనం కాన్ఫిడెంట్ దట్ వి లివ్ ఫర్ 100 years. కానీ 100 years కూడా కాన్ఫిడెంట్ గా మనం చెప్పుకున్న క్లారిటీ అనేది ఏంటంటే, ఉద్యోగం కూడా ఏదైనా ఉద్యోగం చేస్తే 10 ఏళ్లకు చేరినప్పుడు 10 ఏళ్ల పాటు మీరు చేసే ఉద్యోగాన్ని మీ యొక్క ఆయుర్దాయ సామర్థ్యాన్ని ఈ సామర్థ్యాన్ని పెంచుతుంది డైరెక్ట్లీ ప్రమోషనల్ గా. కానీ 35 ఏళ్ల నుంచి మీరు చేస్తున్న ప్రతి సంవత్సరానికి 1 సంవత్సరం సర్వీస్ తగ్గిపోతుందని ఆ సర్వేలో పెట్టారు. 50 ఏళ్ల తర్వాత మీరు చేసే 1 సంవత్సరానికి 2 సంవత్సరాల సర్వీస్ తగ్గిపోతుంది. కాబట్టి 60-65 ఏళ్ళకి వచ్చేటప్పటికి ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ ఐ లివ్ ఫర్ 100 years. ఎవరు కూడా యూ మస్ట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ ప్లాన్. 50 ఏళ్ల వరకు మీ కాన్ఫిడెన్స్ తో మీరు ఏవేవో సాధించవచ్చు. 50 ఏళ్ల తర్వాత క్లారిటీ కూడా లేకపోతే లైఫ్ వితౌట్ క్లారిటీ ఈజ్ ఎ కెలామిటీ. మెసేజ్ పెట్టారు, ఇట్స్ ఎ డిజాస్టర్. సో వీ మస్ట్ హ్యావ్ ద క్లారిటీ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అవర్ లైఫ్. కాన్ఫిడెన్స్, ఇప్పుడు హోప్ అంటాం, బిలీఫ్ అంటాం, కాన్ఫిడెన్స్ అంటాం కదా. హోప్ అంటాం. హోప్ అంటే హోప్ గురించి కూడా ఏం చెప్తారు? హోప్ ఈజ్ ఎ గుడ్ బ్రేక్ఫాస్ట్ బట్ ఎ బ్యాడ్ సప్పర్. బిలీఫ్ అంటారు. బిలీఫ్ ఈజ్ ఎ రిలీఫ్ అంటే నెగటివ్ ఆస్పెక్ట్ లో చెప్తున్నారు. కాన్ఫిడెన్స్ అంటాం. కాన్ఫిడెన్స్ బేస్డ్ విత్ ఇమాజినేషన్ ఆర్ ఇల్యూజన్స్ లీడ్స్ టు కన్ఫ్యూజన్. బట్ క్లారిటీ ఇస్ ఎక్స్ట్రాఆర్డినరీ. మీ చిన్నప్పుడే మీ క్లారిటీ ఉందనుకో, మీ జీవితంలో మీరు సాధించాల్సింది మీకు అకార్డింగ్ టు పొటెన్షియల్ డెఫినెట్గా సాధిస్తుంది. కాబట్టి ఐ విష్ యూ దట్ యూ మస్ట్ హ్యావ్ సమ్ క్లారిటీ. లేకపోతే ఆ రిటైర్మెంట్ గురించి చెప్తున్నాను కదా, ఇదంతా ఎందుకు జరుగుతుందంటే ఒక విధంగా ఎక్స్ప్లాయిటేషన్. ఇప్పుడు మనం 60-65 అమెరికా లైక్ 65 ఏళ్ళు రిటైర్మెంట్ రకరకాల దేశాలు ఉంది కదా. 65 ఏళ్ళు చేసినప్పటికీ తర్వాత ఎటువంటి బెనిఫిట్స్ లేకుండా తొందరగా హెల్తీ అంతే. లేకపోతే మనం ఉదాహరణకి 1.5 లక్ష జీతం వస్తుంది, మనం 10 రూపాయలు ఎక్కువ చేయాలంటే పనిచేసి ఇష్టపడతాం. 60 కాదు 65 ఇప్పించినా మనం కొనసాగడానికి ఇష్టపడతాం జనరల్ గా, హ్యూమన్ టెండెన్సీ. కానీ దీనివల్ల ఏమవుతుంది? గవర్నమెంట్ ట్యాక్స్ రూపంలో మన దగ్గర తెలియకుండా తీసుకుంటుంది కదా. అదే మనకు వచ్చేది దానికి 5-6 పనిచేస్తే వాళ్ళ దగ్గర పైసా రాదు. కాబట్టి మనకి తెలియకుండా మనల్ని ఈ విధంగా ఎక్కువ కొంచెం ప్రోత్సహిస్తుంది. లేకపోతే మనకి అప్పు అనేది చేయకూడదు అంటారండి. నా జీవితంలో అప్పు చేయాలి, నాకు వన్ ఆఫ్ ది కమిట్మెంట్స్ ఇవన్నీ అప్పు చేయకూడదు అనేది అప్పు చేయకుండా అలా వచ్చాను. అప్పు మనకి అప్పు అనేది చేయకూడదు అన్నవాళ్ళని కూడా ప్రోత్సహించడానికి మీరు అప్పు ఏదైనా చేసి కారు కొనండి, ఇల్లు కొనండి, మీరు ట్యాక్స్ ఎక్స్పెన్స్ ఇస్తానంటారే. అంటే ఆ ధర్మస్ క్లారిటీ ప్రతి విషయంలో కూడా ఇలా క్లారిటీ మీకుంటే వీటి నుంచి కొంచెం బయటపడతారు. కానీ ప్రపంచ వ్యవస్థ నడవడం కోసం ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ బహుకొద్ది మంది ఇలాంటి దృష్టిలో కొంచెం బయటపడుతూ వాటి జీవితం బాగుంటుంది. అంటే కూడా ఐ విష్ యూ మస్ట్ లివ్ విత్ క్లారిటీ ఇన్ యువర్ లైఫ్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మా బ్యాచ్ నుంచి మాకు ఏదైనా ఒక చిన్న మా బ్యాచ్ నుంచి ఇంట్లో వాళ్ళకి ఏదైనా ఒక ఐటమ్ నేర్పిస్తూ
మేము బ్యాట్మెంట్స్ అని గుర్తుంటుంది ఎప్పుడైనా చూస్తా అని చెప్పేసి ఇస్తా ఉంటాం. అయితే రమణయ్య గారికి పర్టికులర్ పర్సన్ తీసుకునేవి కాకుండా కూడా బాగోదు కాబట్టి ఆయన అడిగితే ఆయన వద్దు ఏదైనా సోషల్ సర్వీస్ ఆయనకున్న మొదటి దాని ప్రకారం వెళ్దామంటే 7 బాలభవన్ ఉందండి. బాలభవన్లో ఈరోజు కార్యక్రమం పెట్టుకున్నాం. 75 మంది అక్కడ ఉన్నారు. బెడ్షీట్స్, తర్వాత ఒక 21 మెంబర్స్ పిల్లలు ఉంటారు. వాళ్ళకి బుక్స్, క్రయాన్స్, పెన్స్ వాళ్ళని అడిగాం. ఏమేమి వెంకయ్య ప్రసాద్ గారు, వాసు గారు వీళ్ళు వెళ్ళారు. వెళ్ళి వాళ్ళకి ఏ రిక్వైర్మెంట్ ఉందనేసి ఆ రిక్వైర్మెంట్ ప్రకారం అవన్నీ నేను కొనడం జరిగింది. వాళ్ళే వెళ్ళి కొన్నారు. ఆయన వాళ్ళ ఇంటికి ఇవ్వాల్సిన దాన్ని ఆయన కోరిక మేరకు ఈరోజు మా బ్యాచ్ తరఫున మేము అక్కడ ఇస్తున్నాం. అయినా కూడా ఆయన పుస్తకాలు అవి చదువుతూ ఉంటారు కాబట్టి కంటిన్యూస్ గా మనకు తోచినంత వరకు ఒక బుక్స్ చెప్పుకోవడానికి స్టాండ్ ఒకటి తీసుకున్నామండి. దయచేసి వేరే సేకరిస్తారంటే